ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సామెతలు 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. మీరు ఎక్కడ కృంగిపోయారో, ఎక్కడ బాధ నొందారో, ఎక్కడ మీ మనసుకి గాయము తగిలిందో, ఎక్కడ తలదించుకున్నారో దేవునికి సమస్తం తెలుసు. ఈ ఉదయకాలం మీ హృదయం భారముతో నిండిపోయిందా? ఇక ఈ జీవితం ఎందుకు, ఇది వద్దులే అని మీకు అనిపిస్తుందా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ఆత్మ మీతో మాట్లాడుచున్నాడు. ఇదిగో, నువ్వెంతమాత్రం దుఃఖించవద్దు, ఎంతమాత్రం భీతి చెందవద్దు. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నా కృప నీ యందు విస్తరింపచేయబోతున్నాను. ఈ మాటలు ఏదో అనుకోకుండా సాధారణంగా నువ్వు వింటున్న మాటలు కాదు. దేవుని ఆత్మ తన దాసుని నడిపిస్తూ ఈ మాటల్ని మీ చెవులకు ఆయన వినిపింపజేస్తున్నాడు. ఈ మాటలతో మీరు ధైర్యమొందుదురుగాక. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులు పునాదిగా రాతిని వేసినవాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ప్రియమైన దేవుని బిడ్డారా, యెషయా భక్తుడు ఒక రాయి గురించి మాట్లాడుతున్నాడు. మీకందరికీ తెలుసు, కాస్తో కూస్తో మీరు దేవుని వాక్యాన్ని చదివిన వారైతే, కనీసం ప్రతి ఆదివారమైనా మీరు మందిరానికి వెళ్ళి వాక్యాన్ని వింటున్న వారైతే, ఈ రాయి మరెవరో కాదు, ఇది యేసు ప్రభు అనే రాయి అని మీకు అవలీలగా అర్థమవుతుంది. 1 కొరింథీ పత్రిక 10:4లో ఆ బండ క్రీస్తే అని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ రాయి గురించి మాట్లాడుతూ చివరిగా యెషయా 16వ వచనములో ఇలా మాట్లాడుతున్నాడు, విశ్వసించువాడు కలవరపడడు. మూల భాషలో ఆ మాట ఇలాగుంటుంది, విశ్వసించువాడు ఏమాత్రమును సిగ్గునొందడు లేదా సిగ్గుపరచబడడు. ప్రియ దేవుని బిడ్డ, మీకు అర్థమవుతుంది కదూ? నీవు దేవుణ్ణి విశ్వసిస్తున్నావంటే నిన్ను దేవుడు నీ ఇరుగు పొరుగు వారి మధ్య, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య లేదా అన్యజనుల మధ్య సిగ్గుపరచడు. ఆయన సిగ్గుపడనీయడు. నువ్వు దేని నిమిత్తమైతే దేవునిని నమ్ముచున్నావో, ఏది జరుగునని నీవు ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నావో, ఒక ఆశని నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నావో, దానిని చూచిన నీ ఇరుగువారు, నీ పొరుగువారు, నీ కుటుంబీకులు, అలాగే నీ స్నేహితులు, వారందరూ చూస్తుండగా దేవుడు ఒక మహిమగల కార్యాన్ని మీ కొరకు జరిగిస్తాడు. ఒకవేళ వారందరి ముందు నీవు అవమానపాలు అయినట్లుగా, నిందపాలు అయినట్లుగా, లేదా వాళ్ళని చూచి నీ దేవుడు నీకేం చేశాడు అని అడుగుతున్న ఆ సందర్భాలు, ఆ పరిస్థితులు వచ్చినట్లుగా నీకు అనిపించినప్పుడు, అటువంటి సమయాలలోనే
నీ కొరకు దేవుడు గొప్ప వాటిని సిద్ధపరుస్తాడు. వారి ఎదుట నిన్ను ఏమాత్రమును తల దించాడు, తల వంచడు, అవమాన పాలు కానియడు, నిందపాలు కానియడు. సిగ్గుపరచబడని స్థితిలో నీ తలను ఆయన పైకెత్తుతాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఏమాత్రమును నిన్ను విడనాడని ఆ దేవుడు ఈ మాట నీకు ఒక అభయముగా ఇస్తున్నాడు. నీవు నన్ను నమ్ముచున్నావు కనుక నా బిడ్డ, ఏమాత్రమును నీవు సిగ్గుపరచబడనేరవు అని చెబుతున్నాడు. ధైర్యంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియ తండ్రి, నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు. మమ్మలను ఎన్నడూ అవమాన పాలు కానియవు, నిందపాలు కానియవు. మాకెల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడవు. మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి దర్శించి వారు ఏ పరిస్థితుల గుండా వెళుతున్నారో మీరు ఇంతకు మునిపే ఎరిగి ఉన్నారు కనుక మా తండ్రి, వారిని ధైర్యపరచండి. మీ హస్తాన్ని చాపి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచుంటున్నాను తండ్రి. ఆమెన్.